చిరంజీవి గారి మనశంకర్ వరప్రసాద్ సినిమా నుంచి సెకండ్ సాంగ్ యొక్క అప్డేట్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ పోస్టర్ని వదిలారు. సో మరి ఈ లిరికల్ సాంగ్ అనేది డిసెంబర్ 8కి రిలీజ్ కాబోతుంది అనే విధంగా కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. మరి ఈ సాంగ్ పేరు శశిరేఖ అనే విధంగా కూడా మనకు కనిపిస్తుంది. సో మరి మీసాల పిల్ల అని చెప్పేసి ఎంత 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 భారీ ఎత్తున ఆ సాంగ్ అనేది మంచి ట్రెండింగ్ అయిందో మనం చూసాము. అంటే ఈ సాంగ్ వచ్చిన కొత్తలో ఈ సాంగ్ ఏంటబ్బా ఇట్లా ఉంది, మీసాల పిల్ల ఏంటి, అసలు ఆ లుక్స్ ఏంటి, కెమిస్ట్రీ ఏమైనా వర్కౌట్ అయ్యిందా, ఇట్లా రకరకాలుగా నెగిటివ్గా క్రియేట్ చేయడానికి చాలామంది సహాయ శక్తులకు కూడా ట్రై చేశారు. కానీ ఈ సాంగ్ మాత్రం ఎవరు ఏ విధంగా ట్రోల్ చేసినా, ఎవరు ఏ విధంగా ఆపాలని ట్రై చేసినా కూడా ఆగలేదు. 70 మిలియన్ ప్లస్ వ్యూస్ వచ్చి ట్రెండింగ్గా నిలిచింది. ఇప్పటికి కూడా కొంతమంది కపుల్స్ ఈ యొక్క సాంగ్కి రీల్స్ చేస్తూనే ఉన్నారు. సో ఆ విధంగా అంత మంచి గుర్తింపు పొందినటువంటి మీసాల పిల్ల సాంగ్ తర్వాత మరి ఇంకా ఎలాంటి సాంగ్ రాబోతుంది అని చెప్పేసి ఫ్యాన్స్ మాత్రం చాలా ఈగర్గా వెయిట్ చేశారు. సో మరి ఇప్పుడు శశిరేఖ అని చెప్పేసి సాంగ్ పేరు అంటున్నారు. డిసెంబర్ 8కి లిరికల్ వీడియో రాబోతుంది అంటున్నారు. మరి ఇందులో మన చిరంజీవి గారిని, నయనతార గారిని ఈ లుక్స్లో చూస్తూ ఉంటే చాలా క్రేజీగా, చాలా కొత్తగా అనిపిస్తుంది. సో మరి మనకు చిరంజీవి గారిని మనం మీసాల పిల్ల సాంగ్లో చూసినప్పుడే అసలు ఆ లుక్స్ అంత వర్కౌట్ అవ్వలేదు, మరీ ఇంత ఓవర్గా యంగ్గా చూపించడం అవసరమా, ఏజ్కి తగ్గట్టుగా చూపించవచ్చు కదా అని చెప్పేసి చాలామంది ట్రోల్ చేశారు. సో అక్కడ ట్రోల్ చేసినప్పటికీ కూడా అది ఆ సాంగ్కి ప్లస్ అయింది, సినిమా కూడా ప్లస్ అయింది, మంచి బజ్ వచ్చింది, సాంగ్ కూడా హిట్ అయింది. సో ఇక్కడ కూడా మంచి కలర్ఫుల్ షర్ట్ వేసుకొని ఇద్దరు కూడా మ్యాచింగ్ డ్రెస్ వేసుకొని చాలా ఫ్యాషన్గా కనిపిస్తూ ఉన్నారు. మరి అక్కడ పేరు వింటేనేమో శశిరేఖ అని చెప్పేసి క్లాస్గా కనిపిస్తుంది, వీళ్ళేమో చూస్తూ ఉంటే చాలా స్టైలిష్గా కనిపిస్తూ ఉన్నారు. మరి ఈ సాంగ్ ఎట్లా ఉండబోతుంది అని చెప్పేసి ఈ పోస్టర్ చూసిన తర్వాత ఒక తెలియని ఆసక్తితోనైతే చాలామంది అనుకుంటూ ఉన్నారనమాట. ఆసక్తితోని కామెంట్లు పెడతా ఉన్నారు. కామెంట్లు చూస్తూ ఉంటే ఒక్కొక్కటి అరే ఏంటి ఇంత క్రేజీగా ఉంది, పాట పేరేమో శశిరేఖ అంటున్నారు, వాళ్ళ లుక్స్ ఏమో చాలా స్టైలిష్గా ఉన్నాయి, ఏంటబ్బా అసలు ఏం ప్లాన్ చేశారని చెప్పేసి చాలామంది కామెంట్లు పెడతా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా మన శంకర వరప్రసాద్ సంక్రాంతికి రాబోతుంది ఈ సినిమా. ఖచ్చితంగా ఈ సంక్రాంతికి చిరంజీవి గారు సూపర్ డూపర్ హిట్ కొట్టబోతున్నారు. అనిల్ రావిపూడి గారి కామెడీ టైమింగ్ కావచ్చు, అండ్ ఆయన కామెడీ టైమింగ్కి చిరంజీవి గారి కామెడీ టైమింగ్తో అయితే ఖచ్చితంగా ఈ సినిమా ఇంకా నెక్స్ట్ లెవెల్. డెఫినెట్లీ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా ఈసారి కూడా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది, అందరూ కూడా చూస్తారని చెప్పేసి అయితే ప్రేక్షకులు అనుకుంటున్నారు. మరి చూడాలి ఇంకా ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయి ఏంటి అని.